ఈ దినం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ లోకంలో మనం అనేక సార్లు వేటి కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాం. అవి మనకి దొరికినప్పుడు ఆనందిస్తాం, అవి మనకి దొరకనప్పుడు నిరుత్సాహపడతాం. కానీ ఆయన నిమిత్తం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనలను ధన్యులుగా చేస్తున్నాడు. ప్రభువైన యేసు అతి త్వరలో శీఘ్రముగా రాబోచున్నాడు. ఆయన నిమిత్తము ఆయన కొరకు కనిపెట్టుకుందాం. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుచునుగాక, మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ కొరకు కనిపెట్టుకుంటున్న వారందరినీ బట్టి, నీ కొరకు కనిపెట్టుకుంటుండగా ప్రతి వారిని కూడా ధన్యులుగా చేయండి. నీవు కరుణ కలిగిన దేవుడవు, అత్యంత కృపగలిగిన దేవుడవు ప్రభా. ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకుంటున్నారో వారిని ఆదరించండి, ధైర్యపరచండి, ఆనందపరచండి, తృప్తిపరచండి. మరి ముఖ్యంగా నీ రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న మా అందరినీ కూడా మరింత ధన్యులను చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.